ఎమ్మిగనూరు పట్టణంలో కీలకమైన ఎమ్మిగనూరు మాలపల్లి కోసిగి రహదారి అభివృద్ధి పనులకు భూమి పూజ నిర్వహించారు. ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ సమీపంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర్ రెడ్డి ఘనంగా శంకుస్థాపన చేశారు. ఆర్ఎండ్బి శాఖ ఆధ్వర్యంలో 5 కోట్ల వ్యయంతో ఈ రహదారి అభివృద్ధి చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. సుమారు 30 సంవత్సరాల క్రితం ఈ రహదారిని దివంగత నేత బివి మోహన్ రెడ్డి నిర్మించగా ప్రస్తుతమైన తనయుడైన బివి జయనాగేశ్వర్ రెడ్డి ఆధునీకరణ పనులకు శ్రీకారం చుట్టడం విశేషంగా నిలిచింది. రహదారి పూర్తయితే రైతులకు పంటల రవాణా మరింత సులభతరమవుతుందని, వ్యాపారులు మార్కెట్ యార్డ్ కార్యకలాపాలకు ఎంతో మేలు జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు. సభ్యులైనటువంటి కేశవరెడ్డి గారి సొంత ఊరిలోనే ఇంత పెద్ద గొయ్యి ఉంటే 5 ఏళ్ళు ఆ గోతిలో పడుకుంటూ లేస్తూ కూడా వచ్చినటువంటి పరిస్థితి. ఈరోజు ముఖ్యంగా ఈ ప్రాంతం అన్నప్పుడు ఎమ్మిగనూరుకి అత్యంత మార్కెట్ యార్డ్కి కానీ అదే రకంగా 40-50 గ్రామాలకు అనుసంధానం చేసేటువంటి అత్యంత కీలకమైన రోడ్డు. ఈరోజు ఇటుపక్క ఉరుకుందీరన్ నగర్ మహాక్షేత్రానికి పోవడానికి ఈ రోడ్డు అత్యంత కీలకం. ఒక మెడకాయ గుండెకాయ లాంటి రోడ్డు. ఇటువంటి రోడ్డుకు గతంలో కీర్తిశేషుల తండ్రి బివి మోహన్ రెడ్డి గారు ఎమ్మిగనూరు నియోజకవర్గం మంత్రాలయం కలిసి వేసినటువంటి రోడ్డు తప్ప తర్వాత మళ్ళీ దీన్ని ఎవరు దాఖలాలు లేవు. 14-19లో చివరగా నేను ప్రయత్నం చేసిన ఆ రోజు దురదృష్టం ప్రజలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి మాయమాటలన్నీ ప్రభుత్వాన్ని ఇస్తే 5 ఏళ్లు కనీసం ఎమ్మిగనూరు టౌనే కాదు, ఎమ్మిగనూరు నియోజకవర్గమే కాదు, రాష్ట్రంలో ఎక్కడ కూడా ఒక పిడికడు మన్నేసిన పాపాన పోయింది. ఈరోజు మళ్ళీ కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించిన తర్వాత ఒక విజన్ అజెండా తోటి అత్యంత కీలకమైన ముఖ్యమైన రోడ్లన్నింటినీ కూడా ఈరోజు బ్రహ్మాండంగా తయారు చేసే పునర్దశ మళ్ళీ మన మహర్దశ తెచ్చే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. నాకు చాలా సంతోషం ఉంది. ఇటు కోడుమూరు నుంచి ఎమ్మిగనూరు రావాల్సిన రోడ్డు, ఇటు సోగనూరు నుంచి ఎమ్మిగనూరు రావాల్సిన రోడ్డు, ఈ రోజు ముఖ్యమైన ఉరుకుంది ఈరంగా మహాక్షేత్రానికి పోవాల్సిన రోడ్డు, ఇటు ఎమ్మిగనూరు నుంచి 40 గ్రామాల్లో మన నియోజకవర్గంలో బాపురం కానీ జగ్గాపురం కానీ అదే రకంగా ఇక్కడ నుంచి వ్యాపారస్తులు కానీ అనేక సదుపాయాలకు అనుకూలమైనటువంటి రోడ్డుని ఈ రోజు ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు, సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆశీర్వాదంతో ఈ యొక్క కూటమి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి నాయకత్వంలో 5 కోట్లతోటి మాకు శాంక్షన్ చేసి ఇవ్వడం, తిరుగులేని విధంగా ఈ అభివృద్ధిని మళ్ళీ కీర్తిశేషుల తండ్రి బివి మోహన్ రెడ్డి గారిని స్మరిస్తూ వారికి ఈ యొక్క రోడ్డుని వేసిన తర్వాత ఈ ప్రాంత ప్రజలకు అంకితం చేసినట్టుగా ముందుకు పోతున్నామని తెలియజేస్తున్నాం.